కాంతమ్మ కుర్చీలో కూర్చొని తన పెద్ద కొడుకుతో ఇలా మాట్లాడుతుంది. ఏంట్రా పెద్దోడా, చిన్నోడి విషయం ఏంటి ఏమీ పట్టించుకోవడం లేదు. వాడికా వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకోమంటే అట్లాంటి అమ్మాయి కావాలి ఇట్లాంటి అమ్మాయి కావాలి అని ఏదేదో కండిషన్లు పెడుతున్నాడు. వాడు నా మాట అయితే వినేలా కనిపించడం లేదురా. నువ్వే కొంచెం వాడితో మాట్లాడి వాడిని పెళ్ళికి ఒప్పించరా. నీ మాట అంటే కొంచెం వాడు చెవిన పెట్టుకుంటాడు. ఈ ఒక్క పని చేసి పెట్టరా బాబు, నీకు దండం పెడతాను. చిన్నప్పటి నుంచేమో నేను చెప్పిన మాట ఒక్కటి వినకుండా వాడిని గారాబంగా పెంచావు. ఏది కావాలంటే అది కొనిపించావు. ఏ కాలేజీలో చదువుతానంటే ఆ కాలేజీలో చదివిపించావు. మన స్తోమతకి మించిన చదువులు వద్దమ్మా అంటే వినలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చావు. ఇప్పుడు వాడిని నీ మాట వినకుండా చేసుకున్నావు. ఇప్పుడేమో నా దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఇది, నువ్వు కొంచెం చెప్పురా అని నన్ను బ్రతిమలాడతావు. సరే, నా వంతు ప్రయత్నంగా నేనైతే చెప్పి చూస్తాను. వింటే వింటాడు, లేకపోతే మాత్రం నాకేమీ తెలియదు. ఒరేయ్ చిన్న, ఆగు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎందుకని అమ్మ పెళ్లి చేసుకోనంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్తున్నావంట. చదువుకున్న అమ్మాయి కావాలి, అందంగా ఉన్న అమ్మాయి కావాలి అని అడుగుతున్నావంట. ఏ, నేను పెళ్లి చేసుకోలేదా? మీ వనితనతో సంతోషంగా లేనా? ఒళ్ళెలా ఉందేంటి? చెప్పరా, చెప్పు. అన్నయ్య, నీకొక సంగతి చెప్తాను విను. మీ జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు అన్నయ్య. నేను ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు చదువుకున్న మోడ్రన్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అమ్మ చెప్పినట్లు పల్లెటూరి అప్పలమ్మని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కట్నం కోసమైతే నేను పెళ్లి చేసుకోనన్నయ్య. అలాగైతే పెళ్లి చేసుకోకుండానైనా ఉండగలుగుతాను, కానీ అలాంటి సంబంధం మాత్రం నేను చేసుకోనన్నయ్య. ఇంతకీ మన చిన్న పెళ్ళి వద్దని చెప్పడానికి కారణం ఏంటో మీకు తెలుసా? తాను టీనా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో అచ్చం అలాంటి లక్షణాలున్న ఆ టీనాని చిన్న ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంట్లో చెప్పడానికి భయంతో ఇలాగ ఏదో ఒక కారణాలు చెప్పుకుంటూ పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. సరే టీనా, ఈరోజు మన విషయాన్ని మా వదినతో చెప్తాను. తనైతే ఇంట్లో అందరినీ మన పెళ్ళికి ఒప్పిస్తుంది. అందుకే మా వదినంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా కూడా మా వదినకి చాలా ఇష్టం, తల్లిలాగా. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. మన చిన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి అంటే చిన్నకి చాలా ఇష్టం. తనకు ఎలాంటి భార్య కావాలో ఆ అమ్మాయిలో అన్ని లక్షణాలు ఉన్నాయంట. ఆ అమ్మాయి తల్లిదండ్రి లేరు, కానీ బాగా చదువుకుంది, మోడ్రన్గా ఉంటుంది. అందుకనే ఆ అమ్మాయినిచ్చి మన చిన్నాకి పెళ్లి చేద్దామండి. ఏం మాట్లాడుతున్నావు సువర్ణ? చిన్నాకి ఎవరో తల్లిదండ్రి లేని అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఏంటి? ఇంతకాలం కష్టపడి చదివించింది వాడి కట్నం డబ్బులతో అప్పులన్నీ తీర్చుకోవాలని కదా. ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? నేనైతే ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు సురేష్. నేను ముందు నుంచి చెప్తున్నానే అమ్మా, నువ్వు వాడిని గారాబం చెయ్యొద్దు అని. నువ్వే వాడిని గారాబం చేసి చెడగొట్టావు. వాడిప్పుడు ఒక పేదింటి అమ్మాయిని, మోడ్రన్గా ఉండే అమ్మాయిని, తల్లిదండ్రి లేని అమ్మాయిని ప్రేమించాడు. నీకు రూపాయి కట్నం కూడా రాదు. నీకు ఇలాగే ఉండాలి. చెప్పిన మాట వినకుండా అతిగారాబం చేసి బిడ్డల్ని చెడగొట్టావు. నువ్వే వాడితో మాట్లాడుకో. నేనైతే ఇంకా ఈ విషయం గురించి మాట్లాడను. అయ్యో, ఎంత పని చేశాడ్రా వాడు. వాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. పాపం వాడి కోసం నువ్వెన్ని అప్పులు చేసావురా. వాడి కట్నం డబ్బులతోనే కదా మనం అప్పులన్నీ తీరుద్దాం అనుకున్నాము. వాడేంట్రా ఇంత పని చేశాడు. సరే, నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. నువ్వు పొలం వరకు వెళ్ళు. నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్న. ఏంట్రా, నువ్వు అన్నయ్యతో చెప్పింది నిజమేనా? నువ్వెవరో అమ్మాయిని ప్రేమించావా? కట్నం కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరా? ఇలాగైతే ఎలాగరా? అన్నయ్య నీకోసం ఎంత కష్టపడి అప్పులు చేశాడ్రా.
ఆ అప్పులన్నీ నీ కట్న డబ్బులతో తీర్చాలనే కదా నీ భవిష్యత్తు నిలబెట్టాడు. తను చదువుకోపోయినా నువ్వు చదువుకోవాలని నీ కాళ్ళ మీద నిన్ను నిలబెడితే నువ్వు ఈరోజు ఇంట్లో వాళ్ళని ఇంత మోసం చేస్తావా? నువ్వు ఇలాంటి వాడివని కల్లో కూడా అనుకోలేదురా. ఏదో తల్లిదండ్రులని కుటుంబాన్ని ఉద్ధరిస్తావని నిన్ను చదివిస్తే అదే మాకు తప్పు అయిపోయిందిరా. అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనెవరిని మోసం చేయలేదు. ఇప్పుడు అప్పు తీర్చనని నేనెప్పుడు చెప్పాను? కట్నం డబ్బులు రావంతే. ఆ అమ్మాయి నాతో పాటు ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి నాకు వచ్చే డబ్బుతో అప్పులు తీరుస్తాము. మేమేమి అన్నయ్యని అలా వదిలేయనమ్మా. నేను నీ కడుపునే పుట్టాను. నిన్నెలాగ మోసం చేస్తానని అనుకున్నావు? కాకపోతే నువ్వు పెళ్ళికి ఒప్పుకో అమ్మా. అంతకు మించి నేనేమీ మాట్లాడను. ఏంట్రా, అమ్మతో ఏదో చెప్పావంట? ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, ఇద్దరం కలిసి అప్పు తీరుస్తాము అని. కేవలం అప్పు కోసమే నేను నా అమ్మాయిని వద్దని చెప్పలేదురా. మోడ్రన్ అమ్మాయితో నీ జీవితాన్ని నువ్వు పంచుకుంటే ఈ రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు భర్తని అస్సలు లెక్క చేయడం లేదు. నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుందిరా. అదే పల్లెటూరి అమ్మాయి అయితే అణిగి మణిగి కాపురం చేస్తుంది. అందుకే అలా చెప్పాను. అర్థం చేసుకో, లేకపోతే ఇంక నీ ఇష్టం. అన్నయ్య, ఆ అమ్మాయి చాలా మంచిది అన్నయ్య. మన కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు. అమ్మాయి గురించి నేను అన్నీ తెలిసే చెప్తున్నాను. ఆ అమ్మాయి నాకు 6 సంవత్సరాలుగా తెలుసు. దయచేసి మా పెళ్ళికి ఒప్పుకో అన్నయ్య అంటాడు చిన్న. అన్నయ్య సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి సువర్ణ, ఆఖరికి నువ్వు కూడా ఈ పెళ్ళికి సపోర్ట్ చేస్తున్నావు? నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను సువర్ణ. ఏవండి, మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు? నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు నాకే విషయాలు తెలియవు. ఇప్పుడు ఎవరికి ఏది కావాలన్నా నన్నే అడుగుతారు. అలాగే ఆ అమ్మాయికి కొత్తలో ఏం తెలియకపోయినా మనం కొంతకాలం అడ్జస్ట్ అయ్యామంటే అమ్మాయి కూడా అన్ని విషయాలు నేర్చుకుంటుంది. ఇంకా ఆ అమ్మాయికి నేనున్నాను కదా. ఆ అమ్మాయిని మనకు కావాల్సినట్లుగా మార్చే బాధ్యత నాది. మీరు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా చిన్నాకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. ప్రేమించుకున్న వారిని దూరం చేసిన పాపం మనకెందుకు? వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారు. మనం వాళ్ళకి పెళ్లి చేసి మన బాధ్యత తీర్చుకుందాం. నేనున్నంత వరకు ఈ ఇంటికి ఎలాంటి చెడ్డ పేరు రానివ్వనండి. నన్ను నమ్మండి అని చెప్తుంది. ఆ తర్వాత చిన్న ఇంకా టీనాల పెళ్లి జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఇది ఇవాల్టి కథ. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలో కామెంట్ చేయండి.